నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. రామదుర్గం కోలాటం వేయడానికి వెళ్ళాం కదా, ఆ వీడియోలో ఇదైతే సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియోలో ఆఫ్టర్నూన్ వరకు ఏం జరిగిందన్నది పెట్టాను. ఇది ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నుంచి వీడియో. రామదుర్గం ఉన్నదే కొండ మీద. అయితే మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అక్కడి నుండి ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట. పైన కొండ వరకు వెళ్తున్నాము, చివరి వరకు. ఇదైతే కొత్తగా కట్టిన రామాలయం ఉంది కదా, ఆ పక్క నుండి చిన్న దారి ఉంది పైకి వెళ్ళటానికి. వెళ్ళే దారిలో పుట్టలైతే చాలా ఉన్నాయి. ఈ పుట్టలు పొడవుగా పెద్దగా ఉన్నాయి. సినిమాల్లో చూపిస్తారు కదా, అలా పెద్దగా ఉన్నాయి ఈ పుట్టలు. మేము కొంచెం దూరం వెళ్ళాక ఇలా రాళ్లతో మెట్లు ఉన్నాయి. మెట్లు స్టార్టింగ్లో ఏమో ఆంజనేయ స్వామి రూపం చెక్కి ఉన్నది రాయి మీద. మా సిస్టర్ ఇంకా అలిసిపోయి కూర్చుంది, ఇంకా నడవలేక. నేను కూర్చోలేదు స్ట్రాంగ్ అనుకుంటున్నారా? కానే కాదు. ఎందుకంటే ఈ కొంచెం దూరానికే నేను చాలాసార్లు కూర్చుని మళ్ళీ స్టార్ట్ అయ్యేదాన్ని. అసలు నేను పోతానేమో అన్నట్టు అనిపించింది, అంత కష్టంగా ఉంది ఎక్కడం. అయితే అందరూ ఎవరెస్ట్ ఎక్కారు, అది ఎక్కారు, ఇది ఎక్కారు అంటారు. వాళ్ళు ఎలా ఎక్కుతున్నారో ఏమో కానీ నేనైతే ఎక్కడానికి చాలా కష్టమైంది. ఆఖరికైతే చేరుకున్నాము. ఇదిగో ఈ కృష్ణుడి కోసం ఈ కొండంతా ఎక్కాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ కొండ చివరన పైన ఉన్నారనమాట ఈ దేవుడు. ఎందుకయ్యా ఇంత పైన ఉన్నావు అని అడగాలనిపించింది దేవుణ్ణి. దేవుడి కోసమే కాదు, ఇక్కడ ఇంకా ఏమున్నాయా చూడటానికి కూడా వచ్చాము. ఇక్కడ ఈ గుడిలో చాలా చీకటిగా ఉంది. ఈ గుడి అంతా రాయితో కట్టుంది. చాలా పాతకాలం నాటి గుడి కదా, రాజుల కాలం నాటి గుడి. గుడి లోపల పైన చాలా గబ్బిలాలు వేలాడుతూ ఉన్నాయి. చూసారుగా పైన అంతా ఎలా ఉందో, తెల్ల తెల్లగా ఉన్నాయి అక్కడక్కడ. కృష్ణుడి విగ్రహం కూడా రాయి విగ్రహం. ఇంకా గుడి లోపల నుండి బయటకు వచ్చేసాం. బయటికి రాగానే కోతులు ఉన్నాయి చాలా. ఇంత పైకి కూడా కోతులు వచ్చేసాయి. అక్కడ నుండి కొండ చివరికి వచ్చాము. చివరికి వస్తే వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ కనిపిస్తుంది కదా, అదే ఆవ. ఇక్కడ నుండి చూస్తుంటేనే చాలా పెద్దగా కనిపిస్తుంది. కింద నుండి చూస్తే ఆ ఆవ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ నుండి మా ఊరైతే కనిపించట్లేదు, ఎందుకంటే కొండ అడ్డొచ్చింది. మా చుట్టుపక్కల ఊర్లన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ నుండి చూస్తే రాజమండ్రి బ్రిడ్జ్ కనబడుతుందంట, మా నాన్నగారు చెప్పారు. చివరి కదా పడిపోయేలా ఉందేమో అనుకున్నాము, కానీ అక్కడంతా రాయితో కట్టి ఉంది. ఇక్కడ నుండి ఆ వ్యూ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎంత కష్టపడి వచ్చామో, ఇక్కడ అంత హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. ఒక్కొక్కరి ముఖాలు ఎలా ఉన్నాయో, ఎండకి నల్లగా అయిపోయి చెమటలతో ఎలా అంటే అలా ఉన్నాము. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందంలో ఉన్నాం కదా, మరి అంతవరకు వెళ్ళాక ఫొటోస్ వీడియోస్ తీసుకోకపోతే ఎలా? అందుకని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము. మా సిస్టర్కి తీసిన వీడియోలో అయితే బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగా వచ్చింది. ఇదిగో ఎంత బాగుందో వెనకాల కదా. మాతో పాటు ఇంకా కొంతమంది పిల్లలు కూడా వచ్చారు. మేము ఇక్కడికి వచ్చి చూసేసరికి వాళ్ళు ముందు అంతా కూడా చూసేసుకుని రిటర్న్ అయిపోయారు, దిగిపోవడానికి రెడీగా ఉన్నారు. మేమైతే ఇంకా ఇక్కడే ఉన్నాము. ఇక్కడే ఒక ప్లేస్ దగ్గర కాలుతో కొడుతుంటే భూమిని లోపలంతా ఖాళీగా ఉన్నట్టు సౌండ్ వస్తుంది. మేబీ కింద నుండి అండర్ గ్రౌండ్ ఏమైనా ఉందేమో. అక్కడ చుట్టూ చాలా తులసి మొక్కలు ఉన్నాయి. తులసి మొక్కల్లో చాలా రకాలు ఉంటాయి కదా, అందులో ఒక వెరైటీ అయితే ఇక్కడ ఉంది. అక్కడ ఇలా రాళ్ళల్లో గుంటల్లా ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను ఒకటి చూశాను. నేనైతే పాతకాలంలో వాడే రుబ్బు రోలో లేకపోతే దంచుకునే రోలో అనుకున్నాను. తీరా చూస్తే పక్కన ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ నుండి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. నాకైతే ఒక కర్ర దొరికింది. ఎలానో కొండ దిగేటప్పుడు కర్ర సహాయం కావాలి కాబట్టి నేనైతే కర్రని నాతోనే తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక రాయి ఫ్లాట్గా ఉంది. అంటే ఎలా అంటే భద్రాచలంలో సీతమ్మ వారు చీర ఆరేసుకున్నారు అంటారు కదా, అలానే ఉంది ఇక్కడ కూడా రాయి. ఇక్కడ కూడా పొయ్యి పెట్టుంది. జనం ఉండే ప్లేస్ నుండి రామదుర్గం కొండకి వంట సామాన్లు తెచ్చుకొని వంట చేయడమే చాలా కష్టము. అలాంటిది ఈ పైన కొండ వరకు వచ్చి ఇక్కడ పొయ్యి పెట్టుకుని మరీ చేసుకునే వాళ్ళు ఎవరున్నారో. మేమైతే సింగిల్గా ఒక వాటర్ బాటిల్ పట్టుకొని రావడానికే చాలా కష్టమైంది. ఆ వాటర్ బాటిల్నే నేను కొంచెం సేపు, మా సిస్టర్ కొంచెం సేపు మోసాము. అలాంటిది వీళ్ళెలా వంటవి తెచ్చుకున్నారో ఏం అర్థం కావట్లేదు నాకు.
ఇలాంటప్పుడే ఇలా అనిపిస్తుంది, ఎవర్రా మీరంతా. మేబీ ఇక్కడ రంగురాళ్ళ కోసము ఏయో గుప్త నిధులు ఉన్నాయి అంటారు, వాటి కోసం వచ్చిన వాళ్ళేమో. ఇవేమీ నాకు తెలిసి చెప్పట్లేదు, ఎవరెవరో చెప్పిన మాటలే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఇవిగో నేను చెప్పిన పొయ్యిలు ఇవే. మీరు కూడా ఆలోచించండి, ఇక్కడికి ఎంత కష్టపడి తెచ్చుకుని వండుకున్నారో. ఇంత పైన కూడా రాళ్లతో ఒకదాని మీద ఒకటి పేర్చి గోడలా కట్టారు. మేబీ ఇదంతా కోటేమో, పాతకాలం నాటి కోటేమో రాజులది. ఇక్కడే రాజులు ఉండేవారేమో. ఇక్కడ ఎటు చూసినా రాళ్ళు చెట్లు తప్ప ఇంకేమీ లేవు, మొత్తం అంతా గ్రీనరీ, చాలా బాగుంది. నాకు నిజంగా ఈ ప్లేస్ కోసం అయితే ఏం స్టోరీస్ తెలియవు, తెలిస్తే నిజంగా చెప్పేదాన్నే. ఈ స్టోరీస్ కోసం నేను చాలా మంత్స్ వెయిట్ చేశాను, ఎవరైనా చెప్తారేమో అని తెలుసుకుందామని ట్రై చేశా కానీ అవ్వలేదు. ఈ వీడియో పెట్టడానికి ఇంత లేట్ అవ్వడం కూడా కారణం ఇదే. ఇప్పుడు ఇంకో వైపు కొండ చివరికి వచ్చాము. ఇక్కడ నుండి కింద అంతా కనబడుతుంది, చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ రాయిలో వాటర్ కనబడుతుంది కదా, ఇదేమో పసుపు కోనేరంట, కుంకుమ కోనేరు కూడా ఉంటుందంట. ఇది చూడటానికి పైన పైనే కనబడుతుంది కదా, చిన్నదేమో అనుకున్నాను. నా దగ్గర ఉన్న కర్ర పెట్టి చూశాను, లోతుగానే ఉంది. ఇక్కడ ఈ నీళ్ళల్లో తినేసిన ఆకు వేస్తే ఎక్కడో ఉన్న ఆవలోకి ఆ ఆకు వెళ్ళేదంట. అప్పుడున్న సిస్టమే వేరు అసలు. ఇదంతా నిజమో కాదో నాకైతే అస్సలు తెలీదు. నేను చెప్పాల్సింది చెప్పేశాను, మిగిలింది వీడియో వచ్చినప్పుడు చెప్తా ఉంటాను. అంతవరకు మ్యూజిక్ పెడతాను, మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ మీరు వీడియో అయితే చూసేయండి. బాయ్. ఈ కొండ మీద ఇలాంటి గుంటలు ఉన్నాయి, ఈ గుంటల్లో అయితే నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు రంగు చూడటానికి ఎలా కనబడుతుందో, కానీ లోతైతే ఉన్నాయి. ఈ గుంటకైతే పక్కన కూడా కన్నం ఉంది, ఆ కన్నంలో కూడా వాటర్ ఉన్నాయి. ఇక్కడ వీటిని పసుపు కోనేరు, కుంకుమ కోనేరు అంటారు. నేను ఇంకా పసుపు కోనేరు, కుంకుమ కోనేరు అంటే రెండే ఉంటాయి అనుకున్నాను. ఇక్కడ 2 కన్నా ఎక్కువే ఉన్నాయి గుంటలు ఇలాంటివి. ఈ చెట్టు ఎలా ఉందో స్టెప్స్ లాగా. ఇంకా అక్కడంతా చూడటం అయిపోయాక మళ్ళీ తిరిగి మేము కృష్ణుడి గుడికి అయితే వచ్చేసాము. అలా ఒక విజిట్ చేసి మళ్ళీ కిందకైతే దిగడం స్టార్ట్ అయిపోయాము. కొండ ఎక్కేటప్పుడు అయితే మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఎక్కాము కదా, ఆ ఆవేశం, ఇంకా పైనుంచి కరెక్ట్గా ఆఫ్టర్నూన్ ఎండ, ఈ చెమటలతో మేము అసలు ఎక్కలేకపోయాము, చాలా ఆవేశపడ్డాము. ఇంకా దిగేటప్పుడైతే చాలా ఫోర్స్గా దిగిపోయాము, చేతిలో కర్ర పట్టుకొని. నేనైతే జారి పడిపోయాను కూడాను. దిగేటప్పుడు చాలా బాగా దిగాము, అంత అలసట ఏమీ లేదు. అందుకే ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాము. వెళ్ళే దగ్గర పుట్టలు కూడా ఉన్నాయి కదా, ఆ పుట్టల దగ్గర కూడా వీడియోలు తీసాము. ఇంకా దిగిపోయాము. దిగిపోయాక అక్కడ కొత్తగా కట్టిన రామాలయం ఉంది, అక్కడి నుంచే కదా స్టార్టింగ్, అక్కడికైతే వచ్చేసాము.
అక్కడ ఒక కార్నర్లో నుయ్యి ఉంది, వెళ్ళి చూస్తే ఏం వాటర్ అయితే లేవు. ఇక్కడ కొన్ని మామిడి మొక్కలు ఇంకా వేరే మొక్కలు కూడా వేశారు. ఇదిగో ఈ కొండే మేము ఎక్కింది, ఎంత పెద్ద కొండ చూడండి. ఇంకా కొండ దిగి రామదుర్గం వచ్చేసాము. వెంటనే ఇంకా కోలాటానికి అయితే రెడీ అయిపోమన్నారు, రెడీ అయిపోయాము. మా ముందే పిల్లలందరూ వచ్చేసారు, వాళ్ళు అయితే ముందే రెడీ అయిపోయి కూర్చున్నారు. ఇక్కడ కోలాటం వేస్తున్న బాబు 6 ఇయర్స్ వరకు బాగానే ఉన్నాడంట. 6 ఇయర్స్ తర్వాత ఫిట్స్ వచ్చిందంట. ఫిట్స్ వచ్చాక తను అన్హెల్దీ అయిపోయాడు. ప్రతి పౌర్ణమికి ఇక్కడికి వస్తారంట. ఇక్కడికి వస్తుంటే కొంచెం హెల్త్ బాగుంటుందని వస్తున్నారంట. ఆ బాబు అయితే మా అమ్మగారి దగ్గర కోలాటం స్టిక్స్ తీసుకొని కోలాటం ఆడేస్తున్నాడు. చెడతలు ఇచ్చినందుకైతే ఆ బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా అమ్మగారికి హగ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్తున్నాడు. కోలాటం వేసే టైంలోనే నేనైతే కోతికి కొబ్బరి ముక్క ఇచ్చాను, అదైతే తీసుకుంది నా దగ్గర నుండి. అక్కడ ఇంకో బాబు హనుమంతుని వేషం అయితే వేశాడు, తనతో ఫోటోలు వీడియోలు తీసుకున్నాను. ఇక్కడ కోలాటం వేసిన వీడియో క్లిప్పింగ్స్ వేరే వీడియో పెడతాను. బాయ్.